మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్। ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి। మెయిన్గా అప్రాంటిస్ విధానం గురించి మాట్లాడుకోవాలి। వీడియోని పూర్తిగా చూడండి। ఒక ఘోరమైన విధానం ఏందయ్యా అంటే అప్రాంటిస్ గ్రూప్ 1 స్థాయిలో గ్రూప్ 2 స్థాయిలో ప్రిపేర్ అయ్యి లక్షలాది మందిలో డిఎస్సి ఉద్యోగం తెచ్చుకుంటే 2 సంవత్సరాల పాటు ఈ ఘోరాతి ఘోరమైన అప్రాంటిస్ విధానం ఏమిటి దాని గురించి కూడా మాట్లాడాలి క్లారిటీగా। వీడియోని పూర్తిగా చూడండి। టెట్ పరీక్షలు అదేవిధంగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి కూడా క్లారిటీగా మాట్లాడదాం। ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది। 6100 పోస్టులతో డిఎస్సి సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయం, మంత్రిమండలి ఆమోదం, టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు। ఇక్కడ 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే నిజంగానే ఇది తీపి కబురు అవుతుంది। 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల। ఇక ముఖ్యమైన అప్డేట్ ఏందయ్యా అంటే 185 పరీక్ష కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు, వయోపరిమితి 42 సంవత్సరాలు। ఈ విషయం కూడా చాలామంది గమనించాలి। మనకి ఉపాధ్యాయ నోటిఫికేషన్లు, ఉపాధ్యాయ జీవోల ప్రకారం చూసినట్లయితే వయోపరిమితి అనేది 44 సంవత్సరాలుగా గతంలో ఉంది। మనకి ఈ 42 సంవత్సరాలు అనేది ఏదైతే ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఉన్నాయో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ సహా 689 పోస్టుల భర్తీ। దీనికి మనకి వయోపరిమితి 42 సంవత్సరాలు, రిజర్వ్డ్ క్యాండిడేట్ అభ్యర్థులకు సంబంధించి అదనపు 5 సంవత్సరాల సడలింపు। ఇక్కడ చూడాలి మరి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి వయోపరిమితి గతంలో 44 సంవత్సరాలుగా ఉంది। ఉపాధ్యాయ నోటిఫికేషన్ల జీవోల ప్రకారం వయోపరిమితి ఓసీ క్యాండిడేట్లకి 44 సంవత్సరాలు। దీనిపై కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది। అంతకంటే ముందుగా 8 రోజుల పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహణ। ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లారిటీగా ఉంది। మనకి ముందు టెట్ పరీక్షలు కండక్ట్ చేసి తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే విధంగా సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ కండక్ట్ చేసే విధంగా చర్యలు అయితే జరుగుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది। క్యాబినెట్లో ఆమోదం పొందిన ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయస్సుని 62 సంవత్సరాలకి పొడిగించారు। వీళ్ళు రిటైర్మెంట్ అయితే వీళ్ళకి కొన్ని ఆర్థిక నిధులు అనేవి సమకూర్చవలసి ఉంటుంది। అందువల్ల ఈ ఆర్థిక నిధుల నుంచి తప్పించుకోవడానికి 58 సంవత్సరాల పదవి విరమణ వయస్సుని 60 సంవత్సరాలకు పొడిగించి మళ్ళీ 60 సంవత్సరాల పదవి విరమణ వయస్సుని 62 సంవత్సరాలకు పొడిగించి ఘోరంగా 62 సంవత్సరాల వయసులో వాళ్ళు ఏం టీచింగ్ చేస్తారు, ఏం బోధిస్తారు? పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లో, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో అంటే మనకి ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, ప్రాథమికోన్నత స్థాయిలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా మనకి సాంఘిక, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్న పోస్టులు, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, వీటికి సంబంధించి మొత్తంగా మనం చూసినట్లయితే 6,100 పోస్టులకు సంబంధించి ఈ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మనకి స్పష్టమవుతుంది। 2025-2026 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఐబీని అందుబాటులోకి తెచ్చి సిలబస్ని మార్చుకుంటూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ అనేది ప్రతి ఏటా మార్చుకుంటూ పోతూ 2035 నాటికి ఐబీ బోర్డ్ సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా పరీక్షలు అంటూ కూడా ప్రగల్భాలు పలుకుతున్న పరిస్థితి। దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు। ఇక ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి అంశం ప్రస్తావించినట్లయితే మెగా డిఎస్సి 2024లో భాగంగా మెగా డిఎస్సి అంటే ముందుగా పత్రికేయులు అదేవిధంగా మీడియా మిత్రులు అర్థం తెలుసుకోవాలి। మెగా డిఎస్సి అంటే 25,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ, 20,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ జరిగితే దాన్ని మెగా డిఎస్సి అంటారు। మిగిలినవన్నీ కూడా నార్మల్ డిఎస్సీలే, సాధారణ డిఎస్సీలే। 2024 డిఎస్సికి సంబంధించి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం। రాష్ట్రంలో 185 సెంటర్లలో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం। అంతకంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు 8 రోజుల పాటు టెట్ నిర్వహిస్తామంటూ కూడా ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు। డిఎస్సి 2024 అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన వయో పరిమితి అనేది 44 సంవత్సరాలు ఉంటుంది। అయితే ఇక్కడ వీళ్ళు 42 సంవత్సరాలు అయితే మెన్షన్ చేస్తూ ఉన్నారు। రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి అదనపు 5 సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తిస్తుంది। ఈ వయస్సు సడలింపుకు సంబంధించి ఈ అర్హత వయస్సుకు సంబంధించి నోటిఫికేషన్లో స్పష్టత వస్తుంది। ఇది ఏపీపీఎస్సీకి సంబంధించి 42 సంవత్సరాల వయో పరిమితిగా ఉంటుంది। ఎంత ఘోరం అంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో 14,219 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని ఓదరగొడుతున్నారు। ఇక్కడ స్పష్టమైన లెక్కలు ఇచ్చుకుంటూ ఉన్నారు। వీళ్ళు 2008 డిఎస్సికి సంబంధించి 1998 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని
12,000 15,000 నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగుల కింద చూపించుకోవడం ఎంత దుర్మార్గం అనేది మీరే చూడొచ్చు. ఇక్కడ మనకి 7,902 పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో దానికి సంబంధించిన పోస్టుల భర్తీని కూడా వీళ్ళ కోటాలో చూపించుకుని మొత్తంగా 14,000కు పైగా పోస్టుల భర్తీ చేశామని, ఇప్పుడు మళ్ళీ 6,100 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని ఓదరగొడుతున్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏదో 25,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తున్నట్లుగా అప్రెంటిస్ విధానాన్ని కూడా తెరపైకి తెస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు దెమ్మ తిరిగే షాక్ అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి అంటూనే అప్రెంటిస్ విధానాన్ని తెచ్చిన జగన్ సర్కార్ ఎన్నికల వేళ ఉద్యోగాలంటూ కపట నాటకం ఊరించి 6,100 పోస్టులకి అనుమతి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో క్లారిటీగా ఉంది. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయవలసింది పోయి 4 ఏళ్లుగా పెద్ద మనిషి ఏ గాడిదలు కాస్తున్నారని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటన్నింటినీ డిఎస్సి మెగా డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తారని హామీ ఇచ్చి తీరా ఎన్నికల హడావిడి నేపథ్యంలో ఇప్పుడు 6,100 పోస్టులకి మీరు ఎందుకు అనుమతి తెలిపారనేది కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. 18,520 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 8,000 పైచీల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని ఫైనల్గా క్యాబినెట్లో 6,100 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఉపాధ్యాయులకు అప్రెంటిస్ విధానం 2011లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళీ ఆ విధానాన్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఫలితంగా డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగం పొందితే 2 ఏళ్ల పాటు గౌరవ వేతనం చెల్లించవలసి ఉంటుంది. గతంలో ఎస్జిటీలకి మొదటి ఏడాది కింద 1,200 రూపాయలు, తర్వాత ఏడాది కింద 1,500 రూపాయలు ఇచ్చేందుకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి 1,500 రూపాయల నుంచి 2,400 రూపాయల చొప్పున 2011కు ముందు గౌరవ వేతనం అనేది ఈ విధంగా ఉండేది. అది ఇదే విధంగా ఇస్తారా, ఏదైనా మార్పులు చేస్తారా అనేది స్పష్టత రాలేదు. మొదటి నుంచి డిఎస్సి కోసం డిమాండ్ చేస్తూ వస్తున్న ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఇప్పుడు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యమించవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ అప్రెంటిస్ విధానం అనేది ఎవరికి ఉంటుంది? కొత్తగా భర్తీ అయిన సచివాలయ ఉద్యోగులకు. వాళ్ళకి ఏమీ చేత కాదు కాబట్టి వాళ్ళకి నేర్పించాలి కాబట్టి 2 సంవత్సరాల అప్రెంటిస్ విధానం అనేది సచివాలయ ఉద్యోగాలకు ఉంది. అయితే 2011 టైంలో ఎప్పుడో రద్దయిపోయిన అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు గౌరవ వేతనం అంటూ ఈ డిఎస్సికి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1 రేంజ్లో లక్షలాది మంది అభ్యర్థుల నుంచి కాంపిటీషన్ నుంచి తట్టుకుని జాబ్ కొడితే మళ్ళీ అప్రెంటిస్ విధానం అంటూ ఇది చాలా దారుణమైన చర్య. ఈ అప్రెంటిస్ విధానం వల్ల ఏంటంటే జాబ్ కొట్టిన డిఎస్సి అభ్యర్థులు ట్రెజరీతో లింక్ అవ్వరు. ఎప్పుడైతే ట్రెజరీతో లింక్ అవ్వరో ప్రభుత్వం ఎప్పుడు జీతాలు వేస్తుందా, ప్రభుత్వం ఎప్పుడు జీతం ఇస్తుందా అనేది ఈ గౌరవ వేతనకు సంబంధించి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు అందరూ కూడా. ఎంత దారుణంగా ఆలోచన చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం తన కాళ్ళ కింద పెట్టుకోవాలి, తన కాళ్ళ కిందే పని చేయాలి. ఈ విధంగా ఈ అప్రెంటిస్ దారుణమైన విధానం ఇది. దీనివల్ల చాలా నష్టాలు అయితే ఉంటాయి. జాబ్ కొట్టిన తర్వాత 2 సంవత్సరాల పాటు కుక్కిని పెయిన్లా మెదలకుండా కదలకుండా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం కింద బానిసలా పడి ఉండాలి. ఈ అప్రెంటిస్ విధానం అనేది చాలా దారుణమైన విధానం. ప్రపంచ బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుని ఆ ప్రపంచ బ్యాంక్ నిబంధనల ప్రకారం మళ్ళీ అప్రెంటిస్ విధానాలని తెరపైకి తెస్తున్నారనేది కూడా నిరుద్యోగ అభ్యర్థులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఇది చాలా దారుణమైన చర్య. ఖచ్చితంగా ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలి. మీరు భర్తీ చేసేది పట్టుమన 20,000 ఉద్యోగాల భర్తీ లేదు, కేవలం 6,100 పోస్టుల భర్తీకి రెగ్యులర్ పే స్కేల్ అనేది ఇవ్వకుండా ఈ నీచమైన అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ మీరు తెరపైకి తెస్తున్నారంటే ఎంత దిగజారిపోయారనేది ఒకసారి చూసుకోవాలి. వీడిప్పుడు ఈ అప్రెంటిస్ విధానాన్ని తెరపైకి తెచ్చాడంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మళ్ళీ వీడిని పట్టుకుని వేలాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక భారం తగ్గుతుందంటే ఎవరికైనా కూడా ఈ విధానాలు అనేవి నచ్చుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీడు ఈ అప్రెంటిస్ విధానాన్ని తీసుకురాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉంది. వచ్చే ప్రభుత్వంలోనే పరీక్షలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. జగన్ సర్కార్ ఇప్పుడు డిఎస్సి ప్రకటించిన కొత్త ప్రభుత్వంలోనే పరీక్షల నిర్వహణ భర్తీ చేసే అవకాశం ఉంటుంది. డిఎస్సి ప్రకటన పరీక్షల నిర్వహణకు మధ్య 40 రోజుల సమయం అయితే ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నందున 15 రోజుల పాటు సమయం పడుతుంది. కాబట్టి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసేటప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత పరీక్షల నిర్వహణ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు నిరుద్యోగులకు మెరిపించేందుకే ఈ డిఎస్సి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇది గైస్
ముందుగా టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన దానికి సంబంధించిన పరీక్షలు అనేవి మనకి మార్చ్ ఎండింగ్ టైంలో షెడ్యూల్ ఇచ్చినప్పటికీ దానికి అనుగుణంగా మనకి ఎలక్షన్ కోడ్ ఉన్న మనకి టెట్కి సంబంధించి ఎగ్జామ్స్కి అనేవి ప్రాబ్లం ఉండదు. ఇక డిఎస్సికి సంబంధించి కూడా వేరుగా నోటిఫికేషన్ ఇచ్చిన తాత్కాలిక షెడ్యూల్ ఇస్తారు. తెలంగాణలో మాదిరిగానే ఎలక్షన్ ముందు టెట్ జరిగి డిఎస్సి ఎగ్జామ్స్ ఏ విధంగా వాయిదా పడ్డాయో అదే తరహాలో మనకి ఇక్కడ కూడా మే టైంలో డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి ఎలక్షన్ ముందు పరీక్షలు జరగడం అనేది అసాధ్యం. ఇప్పటి వరకు జిల్లాల వారి పోస్టులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. ఏదైనా అప్డేట్ వస్తే మీకు అప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. 2018కి సంబంధించిన ఖాళీల వివరాలు అన్అఫీషియల్ అన్నీ కూడా ఇష్టారాజ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతూ ఉన్నాయి. అవి ఏమాత్రం అఫీషియల్ కాదు. మనకి గత టెట్కమ్ టీఆర్టీ 2018కి సంబంధించిన ఖాళీల వివరాలని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉన్నారు. అవి ఏవి కూడా అఫీషియల్ కాదు. అఫీషియల్గా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 2 నోటిఫికేషన్లు కూడా సెపరేట్గా 2 కింద విడుదలవుతాయి. మనకి ముందు టెట్ పరీక్షలు, తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు అని చెప్పి షెడ్యూల్ అయితే ఇస్తారు. మెగా డిఎస్సి లేదు, దగా డిఎస్సి అని అంటూ దీనికి సంబంధించి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేశారు. సరే చర్చలేం వద్దు, క్యాబినెట్ సమావేశంలో ముభావంగా జగన్, జెట్ స్పీడ్లో క్యాబినెట్ ఆమోదం అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి రాగానే అన్ని భర్తీ చేస్తారని ప్రగల్భాలు పలికి ఫైనల్గా 5 సంవత్సరాలకు గాను 6,100 పోస్టులకు అనుమతి ఇచ్చారు. నిరుద్యోగులు కనీసం 10,000కైనా ఇస్తారని ఆశపడ్డారంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అందరికీ కూడా తెలిసిందే, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 50,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలో హామీలు ఇచ్చారు. 18,500 పోస్టులు అని చెప్పేసి సమావేశాల్లో లెక్కలు తెచ్చారు. ఫైనల్గా 6,100 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఆమోదించారు. ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. వీళ్ళు భారీ స్థాయిలో 25,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేసామన్న ఫీల్డ్లో ఉన్నారేమో. మళ్ళీ అప్రాంటీస్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. నిజంగా ఒక 50,000 టీచర్ పోస్టుల భర్తీ విధానం ఖచ్చితంగా నోటిఫికేషన్ 50,000 పోస్టులు ఉంటే ఈ అప్రాంటీస్ విధానం అనేది ప్రభుత్వం ఆలోచన చేయొచ్చు. వీళ్ళు ఆమోదించిందే పట్టుమని 6,100 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఆమోదం. ఖచ్చితంగా రెగ్యులర్ పే స్కేల్ని అమలు చేయాలి. రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయని 6,100 పోస్టుల భర్తీ కూడా శుద్ధ దండగా అని చెప్పేసి నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఒక జగన్ నాటకం అంటూ దీనికి సంబంధించి మనకి నారా లోకేష్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి జగన్ పూటకొక ప్రకటన చేసి నిరుద్యోగులకు ఆందోళన కలిగించే విధంగా ఈ 6,100 డిఎస్సి పోస్టుల భర్తీ అంశం అనేది ఎన్నికల వేళ జగన్ నాటకం అంటూ విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. నిరుద్యోగుల్ని మబ్బు పెట్టేందుకే నాటకం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని న్యూస్ పేపర్లకు సంబంధించిన డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ షెడ్యూల్ గురించి మాట్లాడదాం. ఇక డిఎస్సికి సంబంధించి 2 రోజుల్లో నోటిఫికేషన్ అని మనకి ప్రస్తావన అయితే చేస్తున్నారు కాబట్టి ఎన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందో వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ముందు టెట్కి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మనకి ఎలక్షన్ ముందు టెట్కి సంబంధించి పరీక్షలు జరిగిన, ఎలక్షన్ తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరిగే విధంగా అది ప్రాసెస్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించి అప్రాంటీస్ విధానం అనేది ఘోరమైన చర్య. అప్రాంటీస్ విధానం తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకుని నోటిఫికేషన్లో ఒక స్పష్టమైన డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అప్రాంటీస్ విధానం వల్ల అభ్యర్థులు ఘోరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కష్టపడి ఉద్యోగం సాధించిన రెగ్యులర్ పే స్కేల్ అనేది రాదు. గౌరవ వేతనం అంటే దారుణంగా జీతాలనే వస్తాయి. ప్రభుత్వం కింద కుక్కుని పేన్లా పడుండి ప్రభుత్వం కింద బానిసల్లా పనిచేసే దుస్థితి వస్తుంది. కాబట్టి అప్రాంటీస్ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం అయితే ఉంది. రెగ్యులర్ పే అమలు చేయాలి.